సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో కాట్రగడ్డ దయానంద్ గారి మబ్బుతునక మట్టి ముద్ద కథను వినిపించబోతున్నాను. దయానంద్ గారు 50 పైగా కథలు రాశారు. పండుటాకు, గుండ్లకమ్మ తీరాన కథా సంపుటాలు, మెతుకు కవితా సంపుటి ప్రచురించారు. పండుటాకు, గుండ్లకమ్మ తీరాన సంపుటాలకు అనేక అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. గుండ్లకమ్మ తీరాన కథలను గుండ్లకమ్మ తీరదళ్ళి పేరుతో కస్తూరి గారు కన్నడంలోకి అనువదించారు. విజయవాడ పోస్టల్ స్టోర్ డిపో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన దయానంద్ గారు మట్టి, మనిషి విలువ తెలిసిన వ్యక్తి కావడంతో తన కథల్లో ఎక్కువగా రైతు నేపథ్యం, పల్లెటూర్ల వాతావరణం కల్పిస్తుంది. రైతును, మట్టిని, గుండ్లకమ్మ నదిని, ప్రకాశం జిల్లా భాషను తన నుండి విడదీసి చూడలేం. మట్టి వాసన తెలిసి రాసే రచయిత. మట్టి వాసనను ఆధారం చేసుకున్న మానవ సంబంధాలను గురించి కథలు రాయడం దయానంద్ గారి ప్రత్యేకత. కథలోకి వెళదామా? కథ పేరు మబ్బుతునక మట్టి ముద్ద. ధనుర్మాసం చలి సర్దికూటి వేళ్ళైనా ఇంకా వదల్లేదు. కార్తె మార్పు కాబోలు. ఆకాశంలో అక్కడో మబ్బు పెళ్ళ, ఇక్కడో మబ్బు పెళ్ళ నిశ్శబ్దంగా కుదురుకుంటున్నాయి. రైతులు కోతకొచ్చిన వరిచేలను, ముసురుకుంటున్న మబ్బులను తలుచుకుని గుండెల నిండా గుబులు పెంచుకుంటున్నారు. ఎప్పుడు ఈ సంక్రాంతి రోజుల్లో సున్నం కొట్టి నిగనిగలాడాల్సిన రామయ్య తాత మిద్దె సున్నం వెలిచిపోయి పెచ్చులూడింది. 6 అడుగుల ఎత్తు, పొడుగ్గా కిందికి దిగిన గుబురు మీసాలు. 6 నెలల క్రితం పక్షవాతానికి పడిపోయిన కుడికాలు, కుడి చెయ్యి. రామయ్య తాత ఇప్పుడు కురుక్షేత్రములో క్షతగాత్రుడైన భీష్ముడిలా ఉన్నాడు. మెడ కింద వరకు దుప్పటి కప్పుకుని ఎదురుగా పాత చెక్క కుర్చీలో కూర్చున్న గణపతి చెట్టిని, ఆయన పక్కనే లావాటి పద్దుల పుస్తకములో మునిగిపోయిన గుమస్తాని, వాకిలి లోపలి వైపు నిలబడ్డ కోడలు కమలని, అప్పుడప్పుడు ఇంటి పైకప్పును చూస్తూ ఆలోచిస్తున్నాడు. గణపతి చెట్టి చెక్క కుర్చీలో అసహనంగా అటూ ఇటూ కదిలేడు. రామయ్య ఎరువులు, మందులు తెచ్చుకోవడమే కానీ 4-5 ఏండ్ల నుంచి ఒక్క పైసా దమకట్టలేదు. మన రోజులు చెల్లిపోయాయి. మా రెండోవాడున్నాడు చూశావు, వాడిప్పుడు ఊళ్ళో అప్పులన్నీ వసూలు చేసి పట్నంలో ఎరువులు కొట్టు పెట్టాలంటున్నాడు. ఇంకొన్ని రోజులు పోతే ఈ పల్లెల్లో బొవ్వే దొరకదు. ఈ ఏడాది అప్పులన్నీ వసూలు చేసి పెట్టాలంటున్నాడు వాడు. కొంచెం ఆగాడు గణపతి శెట్టి. రామయ్య తాత తలూపాడు. గుమస్తా పద్దు పుస్తకములో అన్నీ కూడి దానికి వడ్డీ కలుపుతున్నాడు. బయట జీతగాళ్ళు దుమ్ము రేపుకుంటూ బరగొడ్డుల్ని తోలుకెళ్తున్నారు. గణపతి శెట్టి మళ్ళీ అందుకున్నాడు. నిన్ను చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. ఎలా ఉండేవాడివి, ఎలా అయ్యేవు? నీ కొడుకేమో ఎంతసేపటికి పొలము, చాకిరీ, గుడ్లు తప్ప మరేమీ పట్టించుకోడు. 6 నెలల నుంచి నువ్వు మంచం దిగడమే లేదు. ఇప్పటికిప్పుడు ఉన్న పలానా నువ్వు డబ్బులెక్కడి నుంచి తేగలవు? ఏదో అయిన కాడికి పొలమో పుట్రో నువ్వున్నప్పుడే. రామయ్య తాత ఉలిక్కి పడ్డాడు. కమల కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనపడింది. చల్లని ఈదురుగాలి వాళ్ళ ముఖాల్ని సుర్రుమనిపిస్తుంది. అప్పుడు నోరిప్పాడు రామయ్య తాత. నిజమే సావుకారి, మనిద్దరం చిన్నప్పుడు కలిసి తిరిగినోళ్ళమే. గోళీకాయలు, బిల్లంగోడు, బచ్చాలాటలు ఆడుకున్నోళ్ళమే. మా నాయన నాకిచ్చిపోయిన 25 ఎకరాల్లో సగానికి పైగా ఇప్పుడు నీ కిందే ఉంది.
మీ నాయన నీకు అట్ల పెనం ఒక్కటే కదా ఇచ్చింది. ఈ రోజున నీ కొడుకులందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. పెద్ద పెద్ద బంగళాలు, పొలాలు, దుకాణాలు, సినిమా హాల్ అన్నీ ఉన్నాయి నీకు. నా మాటలకు నువ్వేమి కోపగించుకు. ఇట్లెందుకు జరిగిందా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను అని వస్తున్న దగ్గుతెరను ఆపబోయి వీలుకాక పెద్దగా దగ్గాడు రామయ్య తాత. గణపతి శెట్టి పళ్ళు బిగబట్టి అలాగే కూర్చున్నాడు. ఆయన గుమస్తా జారిపోతున్న కళ్ళద్దాలను సరిచేసుకుని బజార్లోకి చూస్తున్నాడు. చాలాసేపటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. చూడు గణపతి, పరిస్థితులు తారుమారైనా కానీ మాట తప్పేవాళ్ళం కాదు. నువ్వేదో దుర్బుద్ధితో వచ్చావని నేను అనడం లేదు. నీ తెలివితేటలే నీకు కలిసొచ్చాయని, మా కాలం కర్మం కలిసి రావడం లేదనే నేనిప్పటికీ నమ్ముతున్నాను. ఏదేమైనా 2-3 రోజుల్లో నీ బాకీ సంగతి తేలుస్తా అని మళ్ళీ మరో మాట మాట్లాడలేదు రామయ్య తాత. గణపతి శెట్టి ఏదో మాట్లాడాలనుకుని నోరు తెరిచి ఎందుకోగాని విరమించుకున్నాడు. తర్వాత కాఫీలు తాగి బాకీ 42,000 తేల్చి వెళ్ళిపోయారు చెట్టి గుమస్తా. రామయ్య తాతకు ఆ పూట అన్నం సహించలేదు. చేతులు కడిగేసుకుని అలాగే మంచం మీద వాలిపోయాడు. ఛ, ఇప్పుడేమైందని తాత? అప్పులు ఈరోజు కొత్తగా వచ్చినయ్యా? నేను కాపురానికి రాకముందు నుంచి ఉన్నయ్యేగా. చెట్టి మాటలు పట్టుకుని అన్నం తినకపోతే ఎలా చెప్పు? అప్పుడే బయటకు వచ్చిన కమలమ్మ అంది. అవునమ్మా, చెట్టి భయపడటంలోనూ అర్థముందమ్మా. నేను ఇవాళ్ళో రేపో అన్నట్లున్నాను. చెట్టి సూపు స్కీమ్ కిందన్న మాగాణి మీద పడిందని 2-3 చూచాయిగా అన్నారు. ఏదేమైనా నేను పోయేలోపు వాటినన్నిటినీ ఏదో ఒకటి చేసి. రామయ్య తాత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ రోజు మధ్యాహ్నం మిద్దె ముందు దుమ్ము రేపుకుంటూ వచ్చిన గుర్రబండిని ఆపి నాయీ బ్రాహ్మడు లస్మడు కిందికి దూకాడు. వాడు లోపలికొస్తూనే తలగుడ్డ విదిలిస్తూ, ఏంది కాపా, ఎటూ ప్రయాణం అని అడిగాడు. ఓరే లస్మడు, మనసేం బాగలేదురా. పొలాన్ని చూస్తే గాని తృప్తిగుండేటట్టు లేదు అన్నాడు రామయ్య తాత. ఆరోగ్యం ఎట్లుంది కాపా? వల్లకాడు రమ్మంటుంటే ఒళ్ళు వంగనంటుందిరా చెప్పాడు రామయ్య తాత. చేతులుకున్న తడిని పైట కొంగుకు తుడుచుకుంటూ వచ్చిన కమలమ్మ ఒకవైపు, లస్మడు మరోవైపు భుజాలు పట్టుకుని నడిపిస్తుంటే రామయ్య తాత చచ్చుబడిపోయిన కుడికాలును ఈడ్చుకుంటూ గుర్రబండి ఎక్కాడు. అదే ఆయన పక్షవాతం వచ్చిన 6 నెలల తర్వాత బయటకు బయలుదేరడం. గుర్రబండి కదిలింది. కాదర్ బొంకు, తాతగారి కుంట, బాడవ చెరువు ఒక్కొక్క దాన్నే దుమ్ము రేపుకుంటూ దాటేస్తుంది. గొడ్లు కాస్తున్న పిల్లలు, బాట పక్కన చేలల్లో పనిచేస్తున్న వాళ్ళు ఒక్క నిమిషం పనులు ఆపి గుర్రబండిలోకి తొంగి చూస్తున్నారు. రామయ్య తాత గతంలోకి జారుకున్నాడు. ఎప్పటెప్పటివో చిన్నప్పటి జ్ఞాపకాలు. చెరువు ఒడ్డున రావ చెట్టు కింద బొంగరాలాడుకోవడం, కనుమ పండగ రోజు కోళ్ల పందాలు, కోడెల పందాలు. 20 నిండకముందే తండ్రి చనిపోవడం, మళ్ళీ 3 నెలలకే ఆ దిగులుతో తల్లిపోవడం, ఇంటి పెత్తనం చేతికి రావడం, 5 ఏళ్ల మేనత్త కూతురితో పెళ్ళి, పిల్లలు పుట్టకపోతే తమ్ముడి కొడుకును తీసుకొచ్చి పెంచడం, వాడి పెళ్ళి, 4 కూతుర్లే పుట్టడం, అప్పులు పెరగడం, ఆస్తి కొద్ది కొద్దిగా గణపతి శెట్టి గుప్పెట్లో ఇరుక్కోవడం. గణపతి శెట్టి చిన్నప్పుడు సంక్రాంతి రోజు తను కొత్త బట్టలు తొడుక్కొని అరిసెలు తింటుంటే చినిగిన గుడ్డలు తొడుక్కొని
చీమిడి ముక్కుతో తన ముందు చెయ్యి చాపిన గణపతి చెట్టే. ఎంత ఎదిగిపోయాడు! ఈరోజు ఇటువంటి ఊర్లు 10 ఊర్లను కొనేటట్టున్నాడు. గుర్రబండితో పాటు రామయ్య తాత ఆలోచనలు పరిగెత్తుతున్నాయి. దూరంగా ఉన్న పచ్చపచ్చటి వరిచేలు దగ్గర పడుతున్నాయి. దగ్గర పడే కొద్దీ పచ్చగా కాకుండా ఎర్రగా విరగపండిన కంకులతో వరిచేలు భూమి మీదకు వంగి మత్తుగా చూస్తున్నాయి. గుర్రబండి ఆగగానే దూరంగా పనిచేసుకుంటున్న తమ్ముడి కొడుకులు, అన్న కొడుకులు, జీతగాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి బండి చుట్టూ మూగారు. దూరాన్నించి పెద్ద శబ్దంతో వలయాకారంగా ఎగురుకొస్తున్న కొంగల గుంపు దిశ మార్చుకుంది. వరి పొలాల కవతల గలగలా పారుతున్న ఏరు, ఎండిన ఆకుల్ని గలగల్లాడిస్తున్న కొబ్బరి తోటలు, ఆకాశంలో ముసురుకుంటున్న మబ్బులు. రామయ్య తాతకు సంతోషంగా ఉంది, స్వేచ్ఛగా ఉంది. ఎవరి అవసరం లేకుండానే గుర్రబండి దూకేడు. ఎక్కడో కాలినరం కలుక్కుముంది. అయినా భరించాడు. అందరూ ఆయనను ఏవేవో అడుగుతున్నారు. లక్ష్మణుడు గుర్రాన్ని ఇప్పి గంగిరేగు చెట్టు కట్టేశాడు. ఎరగపండిన పొలాలను చూసి, ఒరే రావుడు అంటూ కొడుకును దగ్గరకు తీసుకుని, ఈ ఏడు బంగారం పండిందిరా, బంగారం. ప్రతి ఏడాది ఇట్లాగే పండితే ఏం కావాలి చెప్పు అన్నాడు. కొద్దిగా నడిచి చేలోకి దిగాడు. ఒక వరికంకును కోసి నలిపి ముక్కి దగ్గరుంచుకొని వాసన చూశాడు. మళ్ళీ చేలోంచి కాస్త మట్టిని తీసుకున్నాడు. దాన్ని అలాగే చేశాడు. గంగిరేకు చెట్టు కిందకెళ్ళాడు. చెట్టంత తండ్రిని పాము కాటేస్తే అక్కడే బూడిద చెయ్యటం, తర్వాత తల్లిని, భార్యను, తోబుట్టువులను అందర్నీ అదే చెట్టు కింద. అంతెందుకు, తన ఇంట పుట్టిన కోడెదూడ, ఒంగోలు సంతలో జిల్లా మొత్తానికే పొష్టొచ్చిన దూడ, రష్యా వాళ్ళు 1,00,000 రూపాయలు కడిగిన కోడెదూడ, అది ముసలదై చచ్చిపోతే దాన్ని అక్కడే పాతిపెట్టాడు. అవును, తన ముత్తాతలు, తాతలు, తండ్రులు అందరి చెమట, నెత్తురు, బూడిద సమస్తం ఆ మట్టికే ధారపోశారు. దానిమీదే కదా గణపతి చెట్టి కన్ను వేశాడు. ఆయన కళ్ళు నీళ్లు కారుస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత రామయ్య తాతను ఎక్కించుకుని గుర్రబండి ఊరివైపు కదిలింది. ఆకాశములో మబ్బులు ముసురుకోవడం ఆగలేదు. ఎక్కడెక్కడి నుంచో జీతగాళ్ళు పాడుకునే ఏరువాక పాటలు, డ్రామా పద్యాలు గాల్లో విహరిస్తున్నాయి. చీకటి చిన్న చిన్నగా ఒళ్ళు విరుచుకుంది. రాత్రి ఏ జామైందో తెలియదు. కమలమ్మ గుడ్డి దీపం వెలుతురులో వెనక వంటింట్లో కుస్తీ పడుతుంది. సరిగ్గా అప్పుడు, ఒరే రావుడు, అమ్మా కమలా అంటూ మంచం మీద నుంచి వెర్రికేక పెట్టాడు రామయ్య తాత. అందరూ ఆయన మంచం చుట్టూ చేరారు. చిన్న మనవరాల్ని దగ్గరకు తీసుకుందామని ఎడం చెయ్యి చాపాడు. చిత్రం, అది కదల్లేదు. ఎడమ కాలు కదిలించాడు, అదీ కదల్లేదు. ఆయన గుండెల్లో దడ పెరిగింది. ఆయాసం ఎక్కువ అవుతుంది. బయట వాన వచ్చే సూచనగా చల్లటి గాలి వీస్తుంది. ఒరే రావుడు, నేనెక్కువసేపు బతకనురా. బాగున్న చెయ్యి కాలు కూడా పనిచేయటం లేదురా. కమలా, పిల్లలు జాగ్రత్తరా నాయన అంటూ అప్పగింతలు పెడుతున్నాడు. రావుడు తండ్రి దగ్గరికి జరిగి కూర్చుని మాట్లాడవద్దన్నట్లుగా సైగ చేసి ఆయన గుండెల మీద రాస్తున్నాడు. అయినా రామయ్య తాత చెప్పుకుపోతూనే ఉన్నాడు. ఒరే నాయనా, మన చేను బంగారం పండిద్దని మళ్ళీ గుర్తు చేసిందిరా. గణపతి చెట్టి దాని మీదే కన్నేశాడు. ఎలా కాపాడుకుంటావో ఏమో. దేన్నమ్మినా దాన్ని మాత్రం అమ్మొద్దురా నాయనా. ఆయనకు శ్వాస పీల్చడమే కష్టమవుతుంది.
నాదో చివరి కోరికరా తండ్రి. నేను పోయాక నా శవాన్ని ఆ గంగిరేగు చెట్టు కిందే బూడిద చేసి ఆ 3 ఎకరాల పొలంలో కలుపురా. నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను. అంత మాట అనొద్దన్నట్టుగా రావుడు తండ్రి నోరు మూసేయడు. బయట గాలిజోరు ఎక్కువయింది. వర్షం తుంపర పడుతుంది. రామయ్య తాతను చూడడానికి ఒక్కొక్కరే ఆ ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ ఉండగానే మాటలు ఆగిపోయాయి. కళ్ళతోనే ఏవో సైగలు చేస్తూ అదృశ్య చిత్రాలు గీస్తున్నాడు. కాసేపటికి అవి అలిసిపోయాయి. కమలమ్మ, ఆమె కూతుళ్ళు బిగ్గరగా ఏడుస్తున్నారు. ఎవరో తులసి నీళ్లు తేవడానికి కృష్ణమూర్తి పంతులింటికి పరిగెత్తారు. ఇంకెవరో చీరాల డాక్టర్ కోసం బయట వానలోకి ఉరికేరు. కుంభవృష్టి కురవసాగింది. ఎక్కడో సముద్రములో అల్లకల్లోలమైంది. దూరాన విరగపండిన వరిచేలన్నీ కొద్ది కొద్దిగా నీళ్లల్లో మునుగుతున్నాయి. గాలికి ఆ ఇంట్లోని గుడ్డి దీపం రెపరెపమంటుంది. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి 22/1/89లో మరియు భూమిక కథా సంకలనంలో ముద్రింపబడింది. కాట్రగడ్డ దయానంద్ గారి పండుటాకు సంకలనంలో నుంచి తీసుకోబడినది. పండుటాకు సంకలనంలో ప్రతి కథ చదవదగ్గదే, మట్టి వాసనలు తెలుపుతున్నదే. ఈ కథ చదవడానికి అనుమతినిచ్చిన దయానంద్ గారికి, వింటున్న మీకు మట్టి వాసనల కృతజ్ఞతలు. ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. చేస్తారు కదూ.